బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. సార్ ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోశ, వడ జనరల్గా మనకి ఇవే తెలుసు. ఇప్పుడు అవి వచ్చేసరికి ఇడ్లీ, దోశ అనగానే కార్బోహైడ్రేట్స్ అంటున్నారు. అలాగే పూరి వచ్చేసి ఆయిల్ అంటున్నారు. సో ఏం తినాలి సార్ బ్రేక్ఫాస్ట్గా, ఏం తీసుకుంటే మంచిది అంటారు? భారతదేశంలో అంటే ఇప్పుడు మనం ప్రతిదీ నైసర్గిక స్వరూపం ప్రకారం మాట్లాడుకుంటాం. భారతదేశం అనగానే వ్యవసాయ ఆధారిత ప్రాంతం, శ్రామిక శ్రమ ద్వారా జీవనం సాగించేవాళ్ళం. అలాగే వర్తక వ్యాపారం, ఆ వర్తకం కూడా ఎలా ఉండదంటే ఊరూరా తిరగటం. ఊరూరా తిరగటం అంటే ఒకసారి ఏదైనా స్టాక్ వేసుకుని వెళ్ళిపోతే అవన్నీ తిరిగి అమ్మేసిన తర్వాత ధనంతో తిరిగి రావటం. అంటే ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు అందరం కూడా వ్యవసాయం మీద భూమిని నమ్ముకుని సంపదలు సృష్టించుకున్న వాళ్ళు. తర్వాత ఈ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి దిగుమతులు అవి వచ్చిన తర్వాత ఆ వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంది, ఎక్స్పోర్ట్ వెళ్ళి. భారతదేశం అంటేనే సంపన్న దేశం, ధన భాండాగారాలతో రత్న వైఢూర్యాలతో నిండిపోయింది. ఇప్పటికీ అంటే కొన్ని వందల సార్లు వాళ్ళు మన మీద దండయాత్రలు చేసి దోచుకు వెళ్ళిపోయినా సరే ఇప్పటికీ భారతదేశం నెంబర్ 1. ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారతదేశం వైపు అలా చూస్తూ ఉంటాయి. భారతదేశంలో ఏం జరుగుతుంది అంటే గర్వించదగినటువంటి దేశం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లేదమ్మా మనకి, అది అబద్ధం, మనం సృష్టించుకున్నామంట. మనదంతా కూడా ఆహారమే ఔషధంగా, ఆహారమే ఔషధం, వంటిల్లే వైద్యశాల. వాళ్ళు ఏం చేసినా అంటే ఈ వాళ్ళ గడవాలి అంటే నిన్న దాని గురించి ఆలోచించి చేసేవారు. అదంతా కూడా సూర్యోదయం సూర్యాస్తమయాల మధ్య నడుస్తూ ఉంటుంది. సూర్యోదయ సూర్యాస్తమయాలతో నడుస్తూ ఉంటుంది. అంటే చాలా రోజులు బ్రేక్ తర్వాత ఏదైనా తింటే అది ఫాస్ట్గా ఎనర్జీ ఇచ్చేదై ఉండాలి. బ్రేక్ ఫాస్ట్. చాలా గ్యాప్ తర్వాత తీసుకునే ఆహారం బ్రేక్ఫాస్ట్. అది మనకి అద్భుతమైనటువంటి శక్తిని ఇవ్వాలి. ఆహారం ఎందుకు? శక్తి కోసం. అవును. మనం అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం ప్రోటీన్ తీసుకుంటే అది కన్వర్ట్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మనకు దాన్ని బయోకెమిస్ట్రీలోకి తీసుకుంటారు. ఆ ప్రాసెస్ అంతా కూడా, నేను స్టూడెంట్ని కాదు, నేను డిగ్రీలు చదవలేదు, నాకు తెలిసింది ఏంటంటే వెజిటేబుల్ థెరపీ, కూరగాయలతో వైద్యం చేయడం. ఎలాంటి కెమిస్ట్రీ అవసరం లేకుండా ఒక పదార్థాన్ని తీసుకుంటే అది ఎనర్జీగా మారిపోతుంది. అది ఎనర్జీ సోర్స్. ఫ్రూట్స్ అన్నీ కూడా ఎనర్జీ సోర్స్ అమ్మా, డైరెక్ట్ ఎనర్జీ సోర్స్. మీరు తిన్న వెంటనే మనకి ఎనర్జీ, ఇంక మళ్ళీ అది ప్రాసెస్ చేసి మార్చి ఎనర్జీకి ఇవ్వక్కర్లా, డైరెక్ట్ ఎనర్జీ. ఆల్ ఫ్రూట్స్ ఎనర్జీ. దాన్ని కింగ్ ఫుడ్ అంటారు. వాల్నట్స్, ఫ్రూట్స్. అంటే మార్నింగ్ రాజులా తిను, మధ్యాహ్నం మంత్రిలా తిను, సాయంత్రం సైనికుల్లా తిను. దీని అర్థం ఏంటి? మీరు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ యూత్ దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు చెప్పండి. మార్నింగ్ గట్టిగానే తినాలి, కింగ్ లా తినాలి, మధ్యాహ్నం వచ్చేసరికి నార్మల్ గా మోడరేట్ గా తినాలి, నైట్ అసలు చాలా అంటే చాలా తగ్గించి తినాలి. ఇక్కడ కింగ్ ఫుడ్ అంటే ఏంటి? కింగ్ రాజు ఏం తింటాడు? ఫ్రూట్స్, నట్స్ అలా అంటారా? కింగ్ అమ్మ, రాజు అమ్మ, రాజు ఎందుకు అలా తింటాడు? రాజు ఏం తింటాడు? శుభ్రంగా ఒక తండూరి ఫుల్లు, అంటే బ్రేక్ఫాస్ట్ లో తండూరి ఫుల్లు ఇలా ఉంటుందా? అంటే కింగ్ అనేది ఒక వాల్యూ అమ్మా. వాడు రాజురా అంటే వాడిలో వాడు క్వాలిటీస్, వాడి వాల్యూస్ చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. కింగ్ ఫుడ్ అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి మనం వాడేటువంటి ఆల్మండ్స్, నట్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కింగ్. అంటే ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ శ్రమతో ఎక్కువ శక్తినిచ్చేది. తర్వాత మంత్రి అనగానే ప్రాసెస్, ఆలోచన విధానంతో దాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత కన్వర్ట్ చేసేది. ఇక సైన్యాధిపతి, సేన, శ్రామికులు, గెంజి, లిక్విడ్స్, సూప్స్. అంటే మనం ఈవినింగ్ తినాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మన లైఫ్ అంతా ఎలా అయిందంటే రివర్స్ అయింది. అవును, నైట్ లైఫ్స్ స్టార్ట్ అయింది, జీవితాలు కొలాప్స్ అయినాయి. శుభ్రంగా ఒక బియ్యాన్ని వేపేసుకుని వేపుడు జావ కింద తీసుకుంటే ఈవినింగ్స్, నైట్స్ చాలా హెల్దీగా ఉంటారు. కానీ అప్పుడే బిర్యానీలు స్టార్ట్ చేస్తున్నాం కదా సార్. అమ్మ ఇప్పుడు దానికి మనం చేస్తున్నటువంటి ప్రతి పనికి మూల్యాన్ని చెల్లించాల్సిందే, కంపల్సరీ. 100%. ఇప్పుడు యూత్
ఏదైతే ఉందో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దానికి ప్రధానమైనటువంటి కారణం దీన్ని నేను నా సన్ స్పిరిచువల్ సొసైటీ పరిభాషలో సూర్య అపచారం అంటాను. ఆహా. ఆరోగ్యంగా లేవు అంటే సూర్య అపచారం చేస్తున్నాను. నేను బాగున్నాను, నేను హ్యాపీగా తింటున్నాను అని మీరు ఎవరైనా అనొచ్చు. నేను నైట్లు బిర్యానీ తింటాను, తెల్లవారుజామున ఇప్పుడంటే రీసెంట్గా మనకి తెల్లవారుజామున కూడా బిర్యానీ సెంటర్స్ ఓపెన్ చేస్తాను. అవును 4 AM. 3కి 4 AM బిర్యానీ సెంటర్స్. ఇవన్నీ వినాశకాలే విపరీత బుద్ధి. ఒక ఎక్కడోసారి కూడా చదివా 24 hours క్యాంటీన్స్ అన్నదానం, అన్నప్రసాద వితరణ చేసేది ఆరోగ్యం కోసం, మనం చేస్తున్నటువంటి కర్మలను బయటపడడం కోసం. 24 గంటలు చేస్తే తప్పది, సోమరిపోతులను పెంచుద్ది. కాబట్టి ఉదయం అనేది బ్రేక్ఫాస్ట్ అనేది ఆ పదం బాగుంది కదా, ఉంచుకుందాం, తప్పేం లేదు. కానీ ఎలా తినాలి అంటే కింగ్లా తినాలి. కింగ్ ఫుడ్స్ తినాలి, ఫ్రూట్స్ తినండి, నట్స్ తినండి, స్ప్రౌట్స్ తినండి. చాలా మంది తినలేని వాళ్ళు ఉంటారు. పేదవాడికి అద్భుతమైనటువంటి ఆహారం ఎప్పుడు దొరుకుతుంది. వాడు ఇన్ని ఆలోచించడు, వాడికి ఏం దొరుకుతుంది తింటాడు, శుభ్రంగా శ్రమ చేస్తాడు, హాయిగా పడుకుంటాడు. మనమే ఇవన్నీ ఆలోచిస్తాం, శుభ్రంగా తింటాం, నిద్ర పట్టక ఏడుస్తాం. అవును, నిద్ర పట్టదు, ఎందుకంటే గ్యాస్ట్రిక్ లోపల ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓ పక్కన గుండెల్లో నొప్పి వస్తుందేమో భయం, హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో భయం. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని కాలిక్యులేటెడ్గా న్యూట్రిషనిస్టులు చెప్పిన విధంగా తిన్నాం.